ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశ యువత విజయంగా భావిస్తున్నామని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల నాయకుడు ఆజాద్ అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సమస్య పరిష్కారం కాలేదు, క్షేత్రఘాతులైన విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. చనిపోయిన విద్యార్థులకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించే వరకు మా పోరాటం ఆగదని తెలిపారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహులు కాదు అని గుర్తు చేశారు. NEP 2020ని రద్దు చేసి నీట్ ఎగ్జామ్ ను రాష్ట్రాలు నిర్వహించుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. వర్ధిల్లాలి విద్యార్థుల ఐక్యత, వర్ధిల్లాలి ఉద్యమకారుల ఐక్యత, వర్ధిల్లాలి ఉద్యమకారుల ఐక్యత. వ్యతిరేకిద్దాం NEP 2020ని, వ్యతిరేకిద్దాం NEP 2020ని. రాష్ట్రాలకి అప్పగించాలి మెడికల్ ఎగ్జామ్ పరీక్షను, రాష్ట్రాలకి అప్పగించాలి మెడికల్ ఎగ్జామ్ పరీక్షను, రద్దు చేయాలి నీట్ ఎగ్జామ్ ను. విద్యార్థి సంఘాల ఐక్యత, విద్యార్థి సంఘాల మోడీ సర్కార్ नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा मोदी सरकार, नहीं चलेगा, नहीं चलेगा. రద్దు చేయాలి ఎన్టీఏను రద్దు చేయాలి, అరెస్ట్ చేయాలి. 30 మంది విద్యార్థుల మరణాలకు కారణమైన ధర్మేంద్ర ప్రధాన్ అరెస్ట్ చేయాలి, విద్యార్థుల మరణాలకు కారణమైన ధర్మేంద్ర ప్రధాన్ అరెస్ట్ చేయాలి, రద్దు చేయాలి ఎన్టీఏను రద్దు చేయాలి. విద్యార్థులపై మోపిన అక్రమ కేసులను నష్టపరిహారం అందియాలి గాయపడ్డ విద్యార్థులకు. Student unity, long live, long live, long live student unity, long live, long live. వర్ధిల్లాలి విద్యార్థి సంఘాల ఐక్యత, జై భీమ్, జై భీమ్. ఇంక్విలాబ్ జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. చేయాలి ఎన్టీఏను రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి ఎన్టీఏను రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి. అరెస్ట్ చేయాలి 30 మంది విద్యార్థుల మరణాలకు కారణమైన ధర్మేంద్ర ప్రధాన్ అరెస్ట్ చేయాలి, విద్యార్థులపై మోపిన అక్రమ కేసులను నష్టపరిహారం అందియాలి గాయపడ్డ విద్యార్థులకు. జార్జ్ రెడ్డి PDS తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్, ఎస్ఎస్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఇది ఈరోజు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం అనేది యావత్ భారతదేశంలో ఉన్నటువంటి యువతది విద్యార్థుల విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశం రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల ప్రజల విద్యార్థుల ఐక్య పోరాటానికి సంకేతం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో ఇంతమంది విద్యార్థుల మరణాలకు కారణమైంది. ఇప్పుడు సుమారు 30 మంది విద్యార్థులు మరణాలు భావించారు, దీంట్లో ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి ఆ విద్యార్థుల మరణాలకి ఈరోజు న్యాయం జరగాలంటే ఈ పేపర్ లీకేజీలకు కారణమైనటువంటి కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ ధర్మేంద్ర ప్రధాన్ గారిని గతంలో యూనియన్ మినిస్టర్ని అరెస్ట్ చేసినట్లుగానే వాళ్ళని అరెస్ట్ చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఫేస్ మేకర్స్తోని జంతర్ మంతర్లో విద్యార్థులని ఫేస్ క్యాప్చర్ చేసి వాళ్ళని రేపు రాబోయే కాలంలో ఉద్యోగాలలోకి రాకుండా వివిధ సౌకర్యాలు పొందకుండా అణిచివేత చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని విరమించుకోవాలని కూడా మీ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దేశవ్యాప్తంగా ఆన్లైన్లో ట్రోలింగ్ చేసి విద్యార్థులను విచక్షణ రహితంగా వాళ్ళ మీద అనేకమైనటువంటి సామాజిక రుగ్మతలు రుద్దే విధంగా ప్రయత్నం చేసిన సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు చేసిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే జంతర్ మంతర్ ప్రదేశంలో లాఠీ చార్జ్ చేసి విద్యార్థుల మరణాలకి గాయాలకి కారణమైనటువంటి ఫేక్ పోలీస్ అధికారులని అకారణంగా దాడి చేసిన పోలీసులని గుర్తించి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇది విద్యార్థుల విజయం. రాబోయే కాలంలో ఈ NTA రద్దు చేసే వరకు, రాబోయే కాలంలో దేశాలకు రాష్ట్రాలకి NTA నిర్వహించే అధికారాన్ని ఇచ్చేంత వరకు, రాబోయే కాలంలో ప్రజాస్వామిక పాలన వచ్చేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తూ ఇండియన్ హీరోస్ కాక్రోచ్ జనతా పార్టీతో పాటు యావత్ యువతరానికి ఈ వేదిక నుంచి ఉస్మానియా యూనివర్సిటీ పక్షాన జై హింద్ ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరికీ పేరు పేరున అభినందనలు. ఈరోజు భారతదేశంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయం సాధించిన రోజు.
వాళ్ళు విజయం సాధించారు ఢిల్లీ నడిబొడ్డున. తర్వాత ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ ఏకమై నీట్ పేపర్ లీకేజీకి కారణమైనటువంటి దోషులను శిక్షించాలని చెప్పేసి, అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి ముక్త కంఠంతో దేశం ఏకకంఠంతో నిర్ణయించడం జరిగింది. ఈ నినాదం కోసం ఒక శాంతియుత నిరసన చేపడితే అనేక మంది విద్యార్థులపై లాఠీలు విరగొట్టడం జరిగింది, రక్తపాతం సృష్టించడం జరిగింది. దీనికి కారణమైనటువంటి ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఈరోజు చేయడం జరిగింది. మేము ఈ యొక్క పోరాటాన్ని భారతదేశ విద్యార్థుల విజయంగా చెప్తా ఉన్నాం. ఈ విజయం ఊరికే రాలేదు. ఈ విజయానికి రైతులు మద్దతు ఇచ్చిళ్ళు, కార్మికులు మద్దతు ఇచ్చిళ్ళు, మీడియా మిత్రులు మద్దతు ఇచ్చిళ్ళు, అదేవిధంగా ఎక్స్ ఆర్మీ వాళ్ళు కూడా మద్దతు ఇచ్చిళ్ళు. దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఏకమై ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ ను గద్దె దిగేలా చేసిళ్ళు. అయితే ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతోనే సమస్య పరిష్కారం కాలేదు. రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్లో క్షతగాత్రులైనటువంటి విద్యార్థులకు తక్షణమే నష్టపరిహారం అందియాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే చనిపోయిన విద్యార్థులున్నారో వాళ్ళందరికీ కూడా ₹1 ఎక్స్ప్రెస్ అందే వరకు కూడా ఈ పోరాటం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ లీకులకు కారణమైనటువంటి అసమర్థ ఎన్టీఆర్ మొత్తం కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము గతంలో ఏదైతే నీట్ ఎగ్జామ్ ను రాష్ట్రాలకు నిర్వహించుకునే అవకాశం ఉందో, అంటే నీట్ అంటే మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ బోర్డు అనేది రాష్ట్రాలకే అందియాలని చెప్పేసి ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్ గాని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి అనేక కోణాలలో కూడా రాష్ట్రాలకే మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించిన అవకాశం అందియాలని చెప్పేసి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు మొత్తం కూడా విద్యను అందించకుండా దూరం చేసేటువంటి ఒక కుట్రపూరిత పాలసీ ఎన్జీపీ 2020 రద్దు చేయాలని చెప్పేసి అప్పటి వరకు కూడా మా పోరాటం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఒక విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు దేశద్రోహులు కాదు. ఈరోజు బీజేపీ పార్టీ వ్యవస్థాపకులు ఒకరైనటువంటి మురళీ మనోహర్ జోషి కూడా మా పొరపాటునది, మా పార్టీ పొరపాటునది, ప్రభుత్వ పొరపాటునది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయన, వ్యవస్థాపకులు కూడా ఆయన కూడా దేశద్రోహి అవుతారా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎక్కడ కూడా దేశద్రోహి కాదు. ప్రభుత్వం తప్పుదారిలో పోయినప్పుడు ప్రభుత్వాన్ని సరైన దారిలో తీసుకుపోవడం అనేది ఈ దేశంలో బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా ఉన్నటువంటి విద్యార్థులది. విద్యార్థి హక్కులు కాలు రాసి మీరు క్రూర చట్టాలు ప్రయోగిస్తే అణచివేత ద్వారా ఏ సమస్య పరిష్కారం కాదు. ఇది ప్రజాస్వామ్య దేశం, ఫాసిస్టు రాజ్యం కాదు. నరేంద్ర మోడీకి మేము ఒకటే హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. మీరు మీ మత మౌఢ్యాన్ని విద్యార్థులపై రుద్దాలని చూస్తే ఈ దేశంలో చెల్లదు. విద్యార్థులమంతా కూడా ఈరోజు ఏకతాటిపై మేము ఎన్జీపీ 2020 వ్యతిరేకించాలని చెప్పేసి ఏకతాటిపై నిందిస్తా ఉన్నాం. ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ ఇంత మారణ కారణం ఏంటో అతన్ని అరెస్ట్ చేసి జైల్లో వేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం.